ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట యాక్సిడెంట్స్ జరిగేసి కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోజు రోజుకి ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఏదో విధంగా ఈ యాక్సిడెంట్ కారణమవుతున్నారు. అదేవిధంగా మీ పిల్లలకి వాళ్ళు 12 సంవత్సరాలు కూడా ఉండవు, వారికి రన్ను చేసి ఇతరులను యాక్సిడెంట్ చేసేదానికి కూడా మీరు కారణమవుతున్నారు. ఎంత విధంగా నేను భయం వేసి అన్ని స్కూళ్ళు కాలేజీలు తిరిగి అదే ఇస్తున్నప్పటికీ కూడా మీరు తప్పులు గ్రహించడం లేదు. పిల్లలకి వెహికల్ ఇచ్చి యాక్సిడెంట్లు చేసే విధంగా తయారవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు మనకు ఉన్నటువంటి ఫైన్లని ఇంకాస్త ఇంక్రీజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. సో అదేవిధంగా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 1500, రెండోసారి అదే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 10,000 దాకా ఉంటుంది. లైసెన్స్ లేదు కూడా పిల్లల్ని అంటే ఇది రోడ్డు మీద వదిలేదని చేస్తే 5,000 జరిమానా, హెల్మెట్ లేకుండా నడిపినా కూడా 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. అదేవిధంగా మీరు నెంబర్ ప్లేట్ లేకపోయినా కూడా ఫైన్ పడుతుంది. సో ఇది గ్రహించి ఇక నుంచి అయినా కంట్రోల్ గా మీ తప్పును మీరు తెలుసుకొని యాక్సిడెంట్లు జరగకుండా కాపాడండి, మీరు కూడా కాపాడుకోండి. అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు సురక్షితంగా ప్రయాణించేటట్టు అందరూ థ్యాంక్ యూ అన్నారు.